అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు 9 క్యూజిన్. ఈరోజు క్యారెట్ రైస్ చేసుకుంటున్నామండి. అది కూడా కొద్దిగా అంత వెరైటీగా. ఇది లంచ్‌లోకి అయినా, డిన్నర్‌లోకి అయినా సరే తీసుకోవచ్చు. ఏమేమి కావాలో, ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని, ఆయిల్ కూడా వేసేసుకొని, కొద్దిగా వేడయ్యాక జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు. జీడిపప్పు ఆప్షనల్ మాత్రమేనండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం అంత పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోండి. కొద్దిగా వేయించుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇది వేగాక తురిమి ఉంచుకున్న క్యారెట్, దీంతో పాటుగానే ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను నేను ఇక్కడ. 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఒక హాఫ్ కప్ వరకు నేను ఇక్కడ పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను. పన్నీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అది మీ ఇష్టాన్ని బట్టండి. ఇప్పుడు మొత్తం కలిపేసేసుకోండి. ఇవి మగ్గడం కోసం నేను కొద్దిగా అంత సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అండి సాల్ట్. 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. కొద్దిగా మగ్గాలండి, మరీ ఎక్కువగా మగ్గిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసుకోవచ్చు. అలాగే తర్వాత కొద్దిగా అంత ఉప్పు, ఫ్రైడ్ రైస్ మసాలా అండి, చింగ్స్ వాళ్ళది. నేను ఆల్రెడీ వీడియో చేశాను ముందుగానే, అందులో చూపించాను మీ అందరికీ. కొద్దిగా అంత కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా కలిపేసేసుకోండి. మీరు రైస్ బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ మామూలు ప్లెయిన్ రైసే వాడుతున్నాను, వైట్ రైస్. చూస్తున్నారు కదా ఎంత త్వరగా ఈజీగా అయిపోయిందో. వంట రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ రైస్, అంత బాగుంటుంది. మీరు కిడ్స్ లంచ్ బాక్స్ కింద కానీ, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా దీన్ని లంచ్ కింద ప్యాక్ చేసేసేయచ్చు. దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ కానీ, లేదనంటే ఏదన్నా గ్రేవీ ఐటెం కింద చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇది ఇవాల్టి క్యారెట్ పన్నీర్ రైస్ రెసిపీ. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.